నేటిదిన వాక్య ధ్యానం కొరకు 86వ కీర్తన 17వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. సామ్స్ 86 17th స్టాంజా. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవ మమ్మలను దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు దేవుడు తనకు సహాయుడై తనను ఆదరించుచున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, మన జీవిత కాలంలో మనకు ఎందరో సహాయకులున్నా దేవుని సహాయము మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది. అంత మాత్రమే కాక, మన కష్టస్థితిలో, మన ఇబ్బందిలో ఆయన మనకు సహాయం చేయటం మాత్రమే కాక, మనను ఆదరించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. బుక్ ఆఫ్ 2 కింగ్స్ చాప్టర్ 4 వర్స్ 1 to 7. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇక్కడ ప్రవక్తల శిష్యుని భార్య దైవజనుడని ఎలీషా వద్దకు వచ్చి తనకున్నటువంటి కష్టాన్ని ఆమె తెలియచేయటం మనం గమనించగలం. ఆ తర్వాత వచనాల్లో దైవజనుడు ఆమెతో చెప్పిన ప్రకారముగా ఆమెయు ఆమె కుమారులను చేసిన కారణం, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వారికి ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుటకును, తమకు మిగిలిన దాంతో వాళ్ళు బ్రతుకుటకును దేవుడు వారికి సహాయం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఒకటి, తమ కష్టంలో వారు దేవుని సహాయాన్ని పొందారు. తమలో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోయి వారు ఆదరించబడ్డారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం కలిగి ఉన్నటువంటి మన కష్టస్థితిని బట్టి మనం ప్రభువుని వద్దకు వస్తే, ఒకటి, ఆయన మనకు సహాయం చేస్తారు. కష్టానికి కారణమైనటువంటి పరిస్థితులు మనలను కృంగదీసి ఉన్నాయి గనుక ఆయనే మనలను ఆదరించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ దినం ఏ ఏ పరిస్థితుల్లో మీరున్నారో నిశ్చయముగా దేవుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. రెండవదిగా, మన దుఃఖము, మన వేదన, బాధ అంతయు తొలగించి మనలను ఆయన ఆదరించేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనలకు ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న నీ మాటల ద్వారా నీవే మాకు ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడవు. రెండోదిగా, మమ్మల్ని ఆదరించే దేవుడు అని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. ఎందరైతే నిస్సహాయాలుగాను నిరాధారణకు గురైన స్థితిలో ఉన్నారో, ఈ దినం ఈ మాటల చేత వారి హృదయాన్ని మీరు దర్శించినందుకు స్తోత్రం. నిశ్చయముగా ప్రవక్తల శిష్యుని భార్య ఏ విధముగా ఆమె మేలు పొందిందో, అదే రీతిగా మా ప్రియులందరినీ కూడా ప్రభువా ఈ దినమున మీరు దర్శించి వారికి మేలు చేయుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. ఈరోజు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీ దిక్కునకు చూస్తూ మీరు చేయి మేలులను పొందుతూ నీ రాజ్యానికి వారసులగుటకును, భూమి మీద మీ మహిమ కొరకు సాక్షులుగా ఉండుటకు ప్రతి ఒక్కరిని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకొనండి.
మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.